నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా గ్రామ టీడీపీ అధ్యక్షులు దరువురి బాబు, గ్రామ పెద్దలు హాజరయ్యారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాసు పుస్తకాల పంపిణీలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ రీసర్వే చేసిన గ్రామాలలో పాత పుస్తకాలను తీసుకొని రాజముద్రతో కొత్త పుస్తకాలను పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రైతులు సంతోషాన్ని వెలిబుచ్చారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ రీసర్వే అయిన గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిని పురస్కరించుకొని మన ములకలూరు రెవెన్యూ గ్రామంలో 2వ తారీఖు నుంచి ప్రారంభించారు. ఈ ములకలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో గల శివారు గ్రామమైనటువంటి కేఎం అగ్రహారం గ్రామంలో ఈరోజు గ్రామ పెద్దల సమక్షంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాస్ పుస్తకాలలో తప్పులను సరిచేస్తూ ఆ పుస్తకాలను హ్యాండ్ ఓవర్ చేసుకొని మరలా కొత్త పుస్తకాల రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, రైతులకు అందరికీ కూడా నమస్కారాలు. ఎల్నిడి భాస్కర్ రావు అగ్రహారం పాస్ బొక్కులు, ఈ జగన్ వచ్చిన బొక్కుల్లో పనికిరాని బొక్కులు. బాబు ఓకే, చాలా తేడా ఉంది. బంగారం పనికిరాని బొక్కు, ఇది బొక్కు బంగారం. దీంట్లో సమస్యలు వస్తున్నాయండి, సమస్యలు తప్పులు వస్తున్నాయి చాలా లెక్క. నాది 10 సెంటు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఎక్కించాడు, అది ఇప్పుడు ఆ జగన్ వాళ్ళు ఎక్కించారు. ఇప్పుడు ఒక తెగల నాకు రోజు తిరుగుతున్నా, ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఒక తెగల ఆఫీసర్లకు కూడా 2 సంవత్సరాల ముందు ఎంఆర్ఓ చెప్పినా కూడా వైనం కాల. మొలకలూరు పొలం 10 సెంటు తీసుకుపోయి వైఎస్ఆర్ వాళ్ళు ఎక్కించారు. ఇప్పుడు ఒక తెగల మీరు అది కొద్దిగా పరిష్కరించాలా. 2 ఏళ్ల నుంచి అల్లాడిపోతున్నా నేను. ఇప్పుడు అది మడికి వైనం కాల. మొలకలూరు పొలంలోది 10 సెంట్లు ఈ బాగానే ఉన్నాయి.